ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11, ఆఫ్టర్ ఆల్ 11, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకి ఆఫ్టర్ ఆల్ 11 ఇవన్నీ ఎందుకయ్యా? నాకు అర్థం కాలేదు. అంటే ఆఫ్టర్ ఆల్ కాదని, ఆయన ఒక అద్భుతమైన నాయకుడని నిరూపించేశారు. అయిపోయా కేసు. 1 year లోనే అయిపోయింది. 4 సంవత్సరాలకు ఆగాల్సిన అవసరంలా. 1 year లోనే మీరు అద్భుతమైన నాయకుడు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆయనకు 11 సీట్లు వచ్చినంత మాత్రాన ఆయన చిన్న నాయకుడు కాదు. మేము స్పెషల్ దాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవ్వకపోయినా ఆయన ఒక అద్భుతమైన స్వరూపం కలిగినటువంటి ఒక పెద్ద నాయకుడని మీరే నిరూపించేశారు కదా. కందకాలు దొవ్వి 2000 మంది పోలీసులను పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేసి జనం రాకోకుండా ఉండారని పోటీపడి చివరికేమో జనం వచ్చారు, నిరూపణ అవుతుంది. అంత కర్మ మాకేమీ పట్టలేదు. ఏమని అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం ఏంటి? నాకు తెలియకూడదా? జనం వచ్చారా రాదా అది పక్కన పెడదాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంత కట్టడి చేసినా జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం? కందకాలు తవ్వినా? నేను ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. మేము విజువల్స్ని మార్ఫింగ్ చేసో మరొకటి చేసేటటువంటి నీచమైన స్థాయికి దిగజారవలసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, రాదు కూడా. హోంమంత్రి గారు చెప్తారు, చిట్టినాయుడు గారు చెప్తాడు, పెద్దనాయుడు గారు చెప్తారు. మీరు కనుక్కోండి ఏమన్నా ఫోన్ చేసి. యువర్ ఆల్ జర్నలిస్టులు కదా, మీ తోటి జర్నలిస్టులు ఉంటారు కదా, కనుక్కోండి జనం వచ్చారు రాలేదా. అది చూశారు కదా, లాఠీ చార్జ్ చేశారు కదా. జనం రాకపోతే లాఠీ చార్జ్ ఏం చేశారబ్బా? జనం రాకపోతే అమ్మా హోంమంత్రి గారు, జనం రాకపోతే లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? జనం రాకపోతే ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడుతున్నాడు. ఏమండి, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికాడ మీరు 100 మందికే మేము పర్మిషన్ ఇచ్చాం కదా, ఏ బహిరంగ సభలాగా ఎందుకు వచ్చారంటున్నాడు ఆయనే. నేనేం చెప్పవసరం, లాఠీ చార్జ్ ఎందుకు చేశారు, ఆయన ఎందుకు మాట్లాడాడు చెప్పానండి. ఎందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు, మీ దుంపదేగా. జనం వస్తున్నారు స్వామి, మేమేమి అసలు వాళ్ళని పిలవట్లేదు. పూర్వం మా ఎన్నికలప్పుడో లేకపోతే అంతకుముందు ఇంకోసారి కాస్త టిఫిన్లను లేకపోతే ఇది ఆటోలను ఏర్పాటు చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు ఏమీ లేవు. టిఫిన్లకు అడిగిన వాళ్ళు లేదు, ఆటోలు పెట్టమన్నోళ్ళు లేదు, స్కూటర్లు వేసుకుని సైకిల్ వేసుకుని బలబలబల వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? మీరు వద్దంటున్నారు కాబట్టి వస్తున్నారు వాళ్ళు, అంతే సింపుల్. మమ్మల్ని ఏమీ అడక్కోకుండా వచ్చేస్తున్నారు. నేను సత్యనపల్లిలో చూశా కదా, సత్యనపల్లిలో ప్రతి ఊరు పోలీసులు పంపించారు. అప్పుడు దాకా కొంతమంది తెలియదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని. ఏందిరా అబ్బాయి మన ఊరు వచ్చారు పోలీసులు అంటే, లేదు జగన్ వస్తున్నాడంట. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారు అబ్బాయి, మనం వెళ్ళకూడదంట. వీళ్ళు ఎవడో చెప్పడానికి పదంటే వెళ్దామని అప్పుడు బయలుదేరారు. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు. పోలీసులు వాళ్ళు ఉంటూ ఊరెళ్ళి వాళ్ళు లేపారు. అప్పుడు ఊళ్ళు బయలుదేరి వచ్చినాయి. నాకు తెలుసు కదా సత్యనపల్లి ఇది జరిగింది. ఇవాళ మీరు పోలీసులు అంతమంది పెట్టిన తర్వాత ఎందుకు ఇంతమంది పోలీసులు పెట్టారని తెలుసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని కనిపెట్టి వాళ్ళు తండోపతండాలుగా స్కూటర్లు వేసుకుని సైకిళ్ళు వేసుకుని నడుచుకుని వచ్చేస్తుంటే జనమేం రావట్లేదని మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. జనమేమి రాకపోతే ఎందుకు ఈ ఆర్భాటాలని ఎందుకు చేశారయ్యా చెప్పండి స్వామి అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం కాస్త కనుక్కొని చెప్పండి హోంమంత్రి గారు. అసలు లాఠీ చార్జ్ ఎందుకు చేశారు జనం లేకుండా? చేసుకోమని ఎవడన్నా మొన్న కూడా డ్రోన్ షో చేసుకున్నారు కదా. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. ఇప్పుడు ఆయన తోక ఉంది, ఆయన తోక కట్ చేసుకోమని చూసుకోమను. ఆయన తోక కూడా కట్ అయిపోద్ది, ఇప్పటికే సగం కట్ అయిపోయింది. మా తోకలు కట్ చేయడం కాదు, మీ తోకలు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి తోక చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు, చిట్టినాయుడు తోక ఇంకోళ్ళు కట్ చేస్తున్నారు. ఎవరో అవసరంలా తోకలు కట్ చేయటం ఎందుకు? ఇంతమంది కావాలి తోకలు కట్ చేయడానికి. 2000 మంది పోలీసులు, సర్వశేష త్రిపాఠి గారు అక్కడే వెళ్ళి తిష్ట వేశాయంట ఐజీ గారు. ఎప్పటికప్పుడు మరి డిఐజీ గారు మాట్లాడుతూ ఉన్నారంట. డీజీపీ గారు, ఆయన పేరేంటి, గుప్తా గారు, ఇదే పని వాళ్ళకి. దొంగతనాల గురించి మాట్లాడే పని లేదు, రౌడీజం గురించి మాట్లాడే పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం రాకుండా చేసుకునే బాధ్యత తీసుకున్నారు వీళ్ళు. సిగ్గుండాలంటున్నాను నేను అనేది. వస్తారండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం వస్తారు.
తప్పేంటి? జనం రాకూడదా?